హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మనము ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఈ డేటా ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాఫిట్, లాస్ ఆ డేటా డిస్ప్లే అయ్యేటప్పుడు డిఫరెంట్ ఫార్మేట్స్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అవి ఎలాంటి ఫార్మేట్స్ ఇవి చూడండి. ఇక్కడ అందరూ రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్మేట్ ఫస్ట్ టేబుల్ అండి. ఇందులో రెవెన్యూ వచ్చి 25,000, ఎక్స్పెన్సెస్ వచ్చి 18,000. ఈ రిమైనింగ్ 3 ఫార్మేట్స్లో ఉన్న డేటా కూడా అంతే ఉంది. రెవెన్యూ వచ్చి 25,000, ఎక్స్పెన్సెస్ వచ్చి 18,000, ఆ ప్రాఫిట్ వచ్చి 7,000 వచ్చింది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కన్నా రెవెన్యూ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఫార్మేట్ అనేది అందరూ నార్మల్గా చేసే ఫార్మేట్. ఇక్కడ ప్రాఫిట్ 7,000 ఎలా వచ్చింది? రెవెన్యూలో నుంచి ఎక్స్పెన్సెస్ అనేది లెస్ చేస్తే, మైనస్ చేస్తే మనకు వచ్చేది 7,000. ఇది ప్రాఫిట్. ఇది ప్రాఫిట్టా లాసా అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ నెంబర్ వాల్యూ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి. అదే ఎక్స్పెన్సెస్ కన్నా రెవెన్యూ అనేది కొంచెం తక్కువగా అయ్యండి. నేను ఇక్కడ 12,000 ఎంటర్ చేశానండి. ఆటోమేటిక్గా 6,000 అనేది నెగిటివ్లో వచ్చింది. ఓకేనా? ఇది అందరూ చేసేది. కానీ సెకండ్ ఫార్మేట్ చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఇదిగోండి, రెవెన్యూ వచ్చి 25,000 అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చి తక్కువగా ఉంది 18,000. ఆటోమేటిక్గా మనకి నెట్ ఇన్కమ్ అనేది 7,000 వచ్చింది. కానీ రెవెన్యూ వచ్చి ఎక్స్పెన్సెస్ కన్నా తక్కువగా ఎంటర్ చేస్తున్నాను. 10,000 ఉందండి రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ ఏమో 18,000 ఉందండి. ఆటోమేటిక్గా ఇక్కడ నెట్ లాస్ అని తీసేసుకుంది. అంటే ఎక్కువగా ఉంటే నెట్ ఇన్కమ్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ నేను 24,000 ఇచ్చాను, ఆటోమేటిక్గా నెట్ ఇన్కమ్ అని వచ్చింది. అండ్ తక్కువగా ఉన్నట్టయితే నెట్ లాస్ అని వచ్చేస్తుంది. ఇదిగోండి 14,000 ఇచ్చాను, ఇదిగోండి. అండ్ ఇక్కడ వాల్యూ మాత్రం ఎక్కువగా ఉంటే, ఎక్స్పెన్సెస్ కన్నా రెవెన్యూ ఎక్కువగా ఉంటే పాజిటివ్లో చూపించింది, అండ్ నెగిటివ్లో ఉంటే మాత్రం మైనస్ అనేది చూపించేస్తుంది. నాకు అలా డిస్ప్లే అవ్వకూడదు, నెగిటివ్ వాల్యూ అనేది డిఫరెంట్గా కావాలి. చూడండి, ఈ థర్డ్ ఫార్మేట్ చూస్తే రెవెన్యూ ఎక్కువగా ఉంది కదా, ఇక్కడ నేను 14,000 ఇచ్చా, అంటే ఎక్స్పెన్సెస్ కన్నా తక్కువగా ఇచ్చా. ఆటోమేటిక్గా నెట్ లాస్ అని వచ్చింది. ఇక్కడ నెగిటివ్ నెంబర్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది, అండ్ మైనస్ సింబల్ కూడా లేదండి. ఓకేనా? అండ్ ఈ ఫోర్త్ ఫార్మేట్ చూడండి, ఇక్కడ కూడా రెవెన్యూ ఎక్కువగా ఉందండి. ఇక్కడ నేనేమనుకుంటున్నాను, నాకు నెగిటివ్ వాల్యూ వచ్చినా పాజిటివ్ వాల్యూ వచ్చినా నాకు ఎలాంటి ఫార్మేటు చేంజ్ అవ్వకూడదు, అది బ్లాక్ కలర్లోనే ఉండాలి, ఎలాంటి రెడ్ కలర్ రాకూడదు, అలానే మైనస్ సింబల్ కూడా రాకూడదు. అది ఈ ఫోర్త్ ఫార్మేట్లో జరుగుతుంది. చూడండి, నేను ఎక్స్పెన్సెస్ కన్నా రెవెన్యూ తక్కువగా ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను, ఆటోమేటిక్గా నెట్ లాస్ అని వచ్చింది. అండ్ ఇక్కడ 3,000 వచ్చింది, అలానే ఎలాంటి మైనస్ సింబల్, ప్లస్ సింబల్స్ ఇలాంటివి రాలేదు. ఓకేనా? మరి ఈ ఫార్మేట్స్ ఎలా వచ్చినాయి? ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అనుకుంటారు. ఒకళ్ళకి రెడ్ కలర్ కావాలనుకుంటారు నెగిటివ్ వాల్యూ వస్తే, ఒకళ్ళకి నాకు ప్లస్ మైనస్ సింబల్స్ రాకూడదు అనుకుంటారు. అక్కడ పర్టికులర్గా మనం ఫస్ట్ ఫార్మేట్లో చూస్తే ఇక్కడ ప్రాఫిట్, లాస్ ఒకే సెల్లో ఇచ్చాం. అలా కాకుండా ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అని రావాలి, లాస్ అయితే లాస్ అని రావాలి. ఇలాంటి హెడ్డింగ్స్ అనేది ఈ రిమైనింగ్ 3 ఫార్మేట్స్లో చేంజ్ అవుతుంది. అక్కడ ఎలా చేంజ్ అయింది? వీటికి డిఫరెంట్ ఫంక్షన్స్, అలానే కొన్ని సెట్టింగ్స్ యూజ్ చేసాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ అప్లై చేసిన కండిషన్స్ కానీ సెట్టింగ్స్ కానీ అన్నీ రిమూవ్ చేసేసానండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే, ఇక్కడ మనకి రిజల్ట్ రావాలంటే నార్మల్గా రెగ్యులర్గా ఎలా అయితే యూజ్ చేస్తాం అలానే యూజ్ చేయండి. ఈక్వల్ టు మన రెవెన్యూలో నుంచి మైనస్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకు అది ప్రాఫిట్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ అనేది పాజిటివ్ నెంబర్లో వచ్చింది, అండ్ లాస్ అయితే నెగిటివ్ నెంబర్లో వచ్చింది. కానీ ఇక్కడ మనకేం రావాలి? నెట్ ఇన్కమ్ అని రావాలి ప్రాఫిట్ అయితే, లేదు లాస్ అయితే నెట్ లాస్ అని రావాలి. దీనికి మనం యూజ్ చేసే కండిషన్ ఇఫ్ కండిషన్. ఓకేనా? డైరెక్ట్గా నేను ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ నేనేం చేస్తున్నానో చూడండి, నా రెవెన్యూ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెన్సెస్ కన్నా ఎక్కువగా ఉంటే ఏం రావాలండి? ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? డబుల్ కోట్స్లో నెట్ ఇన్కమ్ అండ్ డబుల్ కోట్స్ క్లోజ్ చేయండి, కామా. కండిషన్ ఫెయిల్ అయితే, అంటే రెవెన్యూ కన్నా ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటే ఇక్కడ ఏం రావాలండి? నెట్ లాస్, డబుల్ కోట్స్ క్లోజ్ చేయండి, అగైన్ క్లోజ్. కరెక్ట్గా ఫార్ములా చూసారు కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అండ్ ఇక్కడ ఇదిగోండి ఆటోమేటిక్గా నెట్ లాస్ వచ్చింది, ఎందుకంటే
ఎక్స్పెన్సెస్ అనేది రెవెన్యూ కన్నా ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇదిగోండి, ఒకవేళ రెవెన్యూ అనేది ఎక్కువగా ఇస్తున్నాను, నేను 35,000 ఇస్తున్నాను, అదిగోండి ఆటోమేటిక్గా నెట్ ఇన్కమ్ అని వచ్చింది. అండ్ నెట్ కాదండి, ఓన్లీ ఇన్కమ్ ప్రాఫిట్ అలా మారాలనుకుంటే ఇక్కడ మీరు ఈ ఫార్ములా ఎడిట్ చేసి నాకు ఇలా నెట్ అవసరం లేదు, ఇన్కము అండ్ ఇక్కడ ఈ నెట్ లాస్లో కూడా నెట్ అనేది తీసేసానండి. ఇదిగోండి, అండ్ ఇక్కడ నేను 12,000 ఇస్తున్నాను, అదిగోండి లాస్. సేమ్ ఇదే ఫార్ములా నేను ప్రతిదానికి ఇక్కడ అప్లై చేశాను, కానీ ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చాను. ఓకేనా? దీన్నే నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అండ్ ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఫార్ములా ఉందండి. అండ్ ఇక్కడ లాస్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పెన్సెస్ కన్నా రెవెన్యూ తక్కువగా ఉంది. ఓకేనా? ఇదిగోండి 25,000 ఇవ్వండి, ఇదిగోండి 35,000 ఇవ్వండి, ఎక్కువగా ఇవ్వండి, అదిగోండి ఇన్కమ్. అండ్ ఇక్కడ నాకు ఆ వాల్యూ అనేది నెగిటివ్ నెంబర్ అయితే రెడ్ కలర్లో రావాలన్నాను. సేమ్ రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములా వాడండి, ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఎక్స్పెన్సెస్ కన్నా రెవెన్యూ తక్కువ ఇస్తున్నాను, ఒక 14,000 ఇస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మైనస్లో వచ్చింది, అలా రాకూడదు. నాకు రెడ్ కలర్లో రావాలనుకుంటే ఈ పర్టికులర్ సెల్ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి, Ctrl+1, ఇక్కడ నెంబర్ అనే కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అనేది మీరు ఇక్కడ ఇదిగోండి బ్లాక్ కలర్లో మైనస్ సింబల్ వస్తుంది, కాదు రెడ్ కలర్లో మైనస్ సింబల్ రాకూడదు అనుకుంటే ఇలా, లేదు రెడ్ కలర్లో రావాలి అండ్ మైనస్ సింబల్ రావాలంటే ఫోర్త్ ఆప్షను, లేదు సెకండ్ ఆప్షను ఓకేనండి. ఇదిగోండి, అంటే పర్టికులర్గా ఈ సెల్లో మాత్రమే అలా వస్తుంది. నెగిటివ్ నెంబర్ వస్తే నెగిటివ్ సింబల్ రాదు అండ్ రెడ్ కలర్లో హైలైట్ అవుతూ ఉంటుంది. అలా రాకూడదు, నాకు నార్మల్ కలర్లో రావాలి, మైనస్ సింబల్ రాకూడదు అనుకుంటే ఇక్కడ వేరొక ఫార్ములా యూజ్ చేయాలి. ఎలా అంటే ఈక్వల్ టు డైరెక్ట్గా నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను, ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ గ్రేటర్ దాన్ రెవెన్యూ, రెవెన్యూ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువైతే, కామా ఎక్స్పెన్సెస్ మైనస్ రెవెన్యూ. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇలా ఇవ్వండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, మీకు వచ్చింది ఇన్కమ్ రెవెన్యూ ఎక్కువ కాబట్టి 17,000 ఇన్కమ్ వచ్చింది, అదే తక్కువ ఇస్తున్నాను ఒక 10,000 రెవెన్యూ. ఓకే, అదిగోండి లాస్ అనేది 8,000 వచ్చింది. అండ్ ఇక్కడ ఎలాంటి మైనస్ సింబల్ రాలేదు అండ్ ఎలాంటి కలరు చేంజ్ అవ్వలేదు. ఇలాంటి కండిషన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మీరు ఈ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇలా డిఫరెంట్ ఫార్మేట్లో మీరు డిఫరెంట్ కండిషన్స్ని వాడి ఈ విధంగా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి, లైక్ చేసినట్టే నలుగురికి షేర్ చేసినట్లే, అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.